నమస్కారం. హెల్త్ అండ్ బ్యూటీ కార్యక్రమానికి స్వాగతం. షోల్డర్ పెయిన్ అండ్ నెక్ పెయిన్ ఎందుకు వస్తుంది? అప్పర్ బ్యాక్ మరియు లోవర్ బ్యాక్ నొప్పికి గల తేడా ఏంటి? నెక్ పెయిన్ ఉన్నప్పటికీ పట్టించుకోకుండా ఉండటం వల్ల నొప్పి మరింత పెరిగే అవకాశం ఉంటుందా? దీనివల్ల వచ్చే సమస్యలేంటి? భుజం నొప్పి థెరపీ ద్వారా తగ్గించుకోవచ్చా? పెయిన్ మేనేజ్మెంట్ మరియు మెకానికల్ పెయిన్ మొదలగు సమస్యల గురించి వివరించడానికి ఈ వృత్తిలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన పెయిన్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ అండ్ ఇంటర్నేషనల్ ఫిజియో మాన్యువల్ థెరపిస్ట్ డాక్టర్ రాహుల్ గుల్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సో డాక్టర్ గారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. హలో అండి, నమస్తే డాక్టర్ గారు. ఈరోజు మన టాపిక్ షోల్డర్ పెయిన్ అండ్ నెక్ పెయిన్. ఎస్ అండి. సో అసలు ఇవి రావడానికి గల కారణం ఏంటి? సో ఇవాళ మనం చాలా కోరిలేటెడ్ సబ్జెక్ట్స్తో వస్తున్నాం ఇవాళ. ఎట్లా అంటే ఇప్పుడు నెక్ పెయిన్ ప్లస్ షోల్డర్ పెయిన్, దాంతోపాటు లివర్ ప్రాబ్లం, ఈ రైట్ సైడ్ అది కూడా స్పెసిఫిక్గా. సో ఈ మూడింటిని క్లబ్ చేసి మాట్లాడబోతున్నాము. సో నెక్ ప్రాబ్లం వచ్చినప్పుడు, రైట్ సైడ్ నెక్ పెయిన్ ఉన్నప్పుడు, రైట్ సైడ్ థొరాసిక్ పెయిన్ ఉన్నప్పుడు లివర్కి ఏం సంబంధం ఉంటుంది, దాని గురించి ఎక్స్క్లూజివ్గా మాట్లాడదాం అన్నమాట. సో చాలామందికి నొప్పి వచ్చినప్పుడు ఈ ట్రాక్స్ ఎఫెక్ట్ అవుతాయి. రైట్ సైడ్ నెక్ మెయిన్గా పర్టికులర్గా మిడ్ సర్వైకల్ కానివ్వండి, లేదంటే లోయర్ సర్వైకల్ కానివ్వండి, దాంతోపాటు ఈ రెక్క భాగంలో ఉండే థొరాసిక్ స్పైన్ ఏరియా, దాంతోపాటు లివర్ ఏరియా. సో చాలామంది ఎక్స్రేస్ ఎంఆర్ఐస్ తీసినప్పుడు ఎక్కువగా చేంజెస్ అయితే ఉండవు, కానీ నొప్పి అయితే వస్తూ ఉంటుంది. కొంచెం కూర్చున్నా కానీ, లేదంటే కొంచెం స్ట్రెయిన్ అయినా కానీ పెయిన్ వస్తూ ఉంటుంది. సో అది ఎందుకు వస్తుంది? డైరెక్ట్గా మనకి నెక్లోనే ప్రాబ్లం ఉంటుందా, లేదంటే థొరాసిక్ స్పైన్లో ప్రాబ్లం ఉంటుందా, లేదంటే లివర్లో ప్రాబ్లం ఉంటుందా? కానీ కొన్నిసార్లు లివర్ మనము దీని గురించి ఏమంటే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ చేసిన తర్వాత ఆర్గాన్స్ అన్నీ నార్మల్ ఉంటాయి, అయినా కానీ పెయిన్ వస్తూ ఉంటుంది. ఎందుకు అనేది మనం స్పెసిఫిక్గా ఈ ఒక ఎపిసోడ్లో తెలుసుకుందాం మనం. ఓకే డాక్టర్ గారు. అంటే చాలా మందిలో ఈ ప్రాబ్లం ఉంటుంది. అంటే నవ్ డేస్ వచ్చేసి చాలా మంది పెయిన్ తో సఫర్ అవుతూ ఉంటారు. వెళ్ళి టెస్ట్ చేయించినప్పుడు అన్ని నార్మల్ గా ఉంటాయి, కానీ ప్రాబ్లం ఉంది అంటారు. ఉంటుంది. ఎందుకు అంటే మనకి ఏదైతే మెరిడియన్ పాయింట్స్ అంటామో, లివర్ మెరిడియన్ కానివ్వండి, ఇవన్నీ మన స్కిన్ ఫేషియా ఇంటర్లింక్డ్ ఉంటుందన్నమాట. ఇప్పుడు మనకి స్కిన్ ఎలాగైతే హోల్ బాడీని కనెక్ట్ చేసి ఉంటుందో, దాని కింద మజిల్ కూడా ఒకదానికొకటి ఇంటర్లింక్డ్ ఉంటుంది. దాంతోపాటు ఫేషియా అంటాం, దానికి కూడా ఇంటర్లింక్డ్ ఉండే అవకాశం ఉంటుందన్నమాట. సో మనకి చాలా సార్లు ప్రాబ్లం ఎక్కడో ఒక చోట ఉండి నొప్పి ఇంకో చోట వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇన్ని రోజులు మనం ఏంటంటే స్పెసిఫిక్ ఏరియాని తీసుకొని, సపోజ్ C4 C5లో డిస్క్ బల్జ్ ఉంది, సో అక్కడ నరం నొక్కుకుపోతుంది, సో పెయిన్ అనేది అక్కడే రావచ్చు. లేదు అంటే C4 C5 ఏదైతే నర్వ్ రూట్ ఉందో, మన రైట్ హ్యాండ్కి సప్లై చేస్తుందో, ఆ ట్రాక్ కూడా పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనకి నొక్కుకుపోతుంది నరం, డిస్క్ అరిగింది, లేదంటే వర్టిబ్రా కొంచెం ముందుకు జరిగింది. సో ఇలాంటి సందర్భాల్లో మనకి సాధారణంగా ఈ ట్రాక్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు మనకి ఈ నాన్ స్పెసిఫిక్ పెయిన్స్ అంటాం అనమాట. నాన్ స్పెసిఫిక్ పెయిన్స్ అంటే ఈ స్ట్రక్చర్లో పెద్దగా డిఫరెన్స్ అయితే ఉండదు. అల్ట్రాసౌండ్ అబ్డామిన్ తీసుకున్నప్పుడు కూడా పెద్దగా అక్కడ డిఫరెన్స్ ఉండదు, కానీ పెయిన్ ఉంటుంది. ఎందుకు అంటే అది ఫేషియా టైట్నెస్ వల్ల అనొచ్చు మనం. ఫేషియా టైట్నెస్, లేదంటే ఆర్గాన్ ఇంబ్యాలెన్స్ వల్ల. దాని ఆర్గాన్ ఏదైతే ఆర్గాన్ అంటే ఇప్పుడు స్పెసిఫిక్గా మనం ఇవాళ లివర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, ఆ ఆర్గాన్లో ఏదైనా డిస్ఫంక్షన్ ఉన్నప్పుడు, ఆ ఏరియాలో కనుక కొంచెం స్పాజమ్ టైట్నెస్ ఉన్నప్పుడు కూడా చాలామందికి నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటు చాలామందికి ఏదైనా సర్జరీస్ అవుతాయి కదా, అబ్డామినల్ సర్జరీస్. సో కొంతమందికి ఎట్లా అంటే గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉండడం వల్ల అక్కడ సర్జరీ అయ్యే అవకాశం ఉంటుంది. కొంతమందికి లివర్లో స్టోన్స్ ఇది ఉండడం వల్ల మనకి యూరినరీ ట్రాక్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా అక్కడ సర్జరీస్ చేస్తారు కొంతమంది. సో సర్జరీ చేసినప్పుడు అక్కడ స్కార్ ఉంటుంది. స్కార్ అంటే కట్ చేసి సూచరింగ్ వేస్తారు కదా, సో ఇలా స్కార్ ఉన్నప్పుడు అక్కడ ఉండే స్కిన్ ఫేషియా పుల్ అవుతుంది అన్నమాట, టైట్నెస్. దానివల్ల కూడా చాలామందికి ఆ ఆర్గాన్ సరిగ్గా పని చేయకపోవడం, డిస్ఫంక్షన్ ఉండడం జరుగుతూ ఉంటుంది. సో ఇలాగా నెక్లో ప్రాబ్లం ఉండే వాళ్ళకి, థొరాసిక్ స్పైన్లో ప్రాబ్లం ఉండే వాళ్ళకి మనం కనుక స్పెసిఫిక్గా రైట్ సైడ్ కనుక చూసుకుంటే చాలామందిలో ఆర్గాన్స్లో డిస్ఫంక్షన్ ఉండే అవకాశం ఉంటుంది. పొట్టలో కూడా ఇక్కడ నొప్పి ఉండే అవకాశం ఉంటుంది. దాంతోపాటు మనం వాళ్ళ హిస్టరీ కనుక చూసుకుంటే డెఫినెట్గా ఏదో ఒక సర్జరీ కానీ, కొంతమందికి సర్జరీ లేకపోయినా అవ్వకపోయినా ఆ ఆర్గాన్ ప్రాపర్గా ఫంక్షన్ చేయడము, లేదంటే ఫేషియా టైట్నెస్ ఉండడం వల్ల నొప్పి వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి అన్నమాట. ఓకే డాక్టర్ గారు. హైదరాబాద్ నుంచి మనకు కాలర్ రెడీగా ఉన్నారు. కృష్ణ గారు నమస్కారం అండి. హలో, నమస్తే మేడం. ఎస్ కృష్ణ గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. ఓకే. హలో. హలో సార్, చెప్పండి. నమస్తే సార్. నమస్తే అండి సార్, నాకు స్పాండిలైటిస్ అంటే బ్యాక్ సైడ్ L4 అక్కడ
బాగా పెయిన్ వస్తుంది సార్. అంటే కొద్దిగా ఎక్సర్సైజ్ చేస్తున్నాను. ఎంత అండి వయసు మీది? నాది 44 సార్. ఏం చేస్తుంటారు మీరు? సార్ నేను మార్కెటింగ్ సార్. ఓకే. సో ఏదైనా ఆపరేషన్స్ ఏమైనా అయినాయా ముందు పొట్ట భాగంలో కానీ ఎప్పుడైనా? ఏం లేదు సార్, ఏం లేదు సార్. ఎప్పటి నుంచి వస్తుంది నొప్పి? ఒక 1 వీక్ నుంచి వస్తుంది, 10 days నుంచి. ఓకే. సో ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ ఏమైనా చేయించుకున్నారా? ఏం చేయించుకోలేదు సార్. ఓకే. సో మీరు అంటే రావచ్చండి. ఈ మధ్యలో నేనేంటంటే కొద్దిగా స్టమక్ ఎక్సర్సైజ్ చేస్తున్నానండి. ఓకే. దానివల్ల ప్రెస్ అయిందేమో, మరి బాగా పెయిన్ వచ్చింది సార్. నిలబడలేకపోతున్నా, కూర్చోలేకపోతున్నాను. ఓకే. ఆల్రెడీ ఎందువల్లంటే సార్? మీరు మార్కెటింగ్లో ఉన్నారు కాబట్టి డ్రైవింగ్ అది ఎక్కువ చేస్తారు, ఎక్కువ సిట్టింగ్లో ఉంటారు కాబట్టి మీరు ఏదైతే చెప్పారో Right. L4, L5, L5S1లో అక్కడ డిస్క్లు అరిగిపోయే అవకాశం ఉంటుంది. దాంతోపాటు మనకి ఏదైనా ఆర్గాన్ డిస్ఫంక్షన్స్ ఉన్నప్పుడు కూడా, అంటే మీకు కనుక పొట్ట ఎక్కువ ఉంటే డెఫినెట్గా ఆర్గాన్ డిస్ఫంక్షన్, ఫేషియా టైట్నెస్, మజిల్ ఇంబ్యాలెన్స్ కూడా ఉంటుంది. సో దానివల్ల కూడా మీకు నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. సో మీరు ఎక్సర్సైజ్ చేసిన తర్వాత కూడా ఇంట్లో నొప్పి తగ్గట్లేదు అనుకుంటే డెఫినెట్గా మీరు ఫిజియోథెరపీ ట్రై చేయొచ్చు. తప్పకుండా మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, ఈ నాన్ స్పెసిఫిక్ పెయిన్స్ అనేది ఎలా ఐడెంటిఫై చేయాలంటారు? అలాగే ఈ సమస్య వచ్చింది అని చెప్పేసి ఎప్పుడు డాక్టర్ని సంప్రదించాలి? ఎస్. సో చాలామందికి నాన్ స్పెసిఫిక్ పెయిన్స్ అంటే ఇప్పుడు ఏదైనా పెయిన్ వచ్చినప్పుడు మనం సాధారణంగా డాక్టర్స్ని కలుస్తాం, ట్యాబ్లెట్స్ తీసుకుంటాం, రెస్ట్ తీసుకుంటాము. సో ట్యాబ్లెట్లు వేసుకున్నప్పుడు పెయిన్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది, లేదంటే రెస్ట్ తీసుకున్నప్పుడు పెయిన్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అలా కాకుండా కొంతమంది ఆయుర్వేదిక్, హోమియోపతి మెడిసిన్స్ వేసుకుంటూ ఉంటారు. అలా వేసుకున్న తర్వాత కూడా కొంతమందికి ప్రాబ్లం తగ్గదు, కొంతమంది ఫిజియోథెరపీ చేసుకున్న తర్వాత కూడా వాళ్ళకి ప్రాబ్లం తగ్గదు. సో ఇలాంటి కండిషన్స్లో అప్పుడు మనం వాళ్ళని చూస్తాం అన్నమాట. పెయిన్ ఎందుకు తగ్గట్లేదు, దాని వెనుక రీజన్ ఏంటి, అసలు ఆ పెయిన్ రావడానికి కారణం ఓన్లీ ఇక్కడ లోకల్లోనే ఉందా, ఈ డిస్క్లు అరిగిపోవడం, ఇంతకుముందు మనం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం కదా, ఈ డిస్క్లు అరిగిపోవడము, లేదంటే నరం ఏదైనా నొక్కుపోతుందా, లేదంటే ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా, ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం లేదు ప్రాబ్లం, అయినా పెయిన్ వస్తుంది అనుకుంటే డెఫినెట్గా మనం ఆర్గాన్ని, దాని మెరిడియన్ పాయింట్స్ని చెక్ చేస్తాము. దాంట్లో ఏదైనా ప్రాబ్లం ఉందా, అబ్డామినల్ మనం ఎప్పుడైతే స్కాన్ చేస్తామో అల్ట్రాసౌండ్ అబ్డామిన్, దాంట్లో మనకు తెలిసిపోతుంది. కొన్నిసార్లు దాంట్లో కూడా ఏముండదు, అయినా పెయిన్ వస్తుంది మనకి. సో ఏం ప్రాబ్లం లేదు అయినా పెయిన్ వస్తుందంటే డెఫినెట్గా మనం ఆర్గాన్ని ట్రీట్ చేసినప్పుడు ఈ పెయిన్ తగ్గిపోతుంది. అండ్ చాలామందికి ఇలా మేము చేస్తూ ఉన్నాము, అండ్ రిజల్ట్ కూడా చాలా బ్రహ్మాండంగా వస్తుంది. సో దానికి దీనికి ఏమైనా లింక్ ఉంటుందా అంటే డెఫినెట్గా లింక్ ఉంటుంది. ఎలా అంటే మనకి ఏదైతే నర్వ్ రూట్స్ ఉన్నాయో, వేగస్ నర్వ్ అంటాము, దాంతోపాటు మనకి ఏదైతే సింపాథెటిక్, పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అంటామో, దానికి దీనికి డెఫినెట్గా లింక్ ఉంటుంది. సో ఇలా అన్నీ చెక్ చేసాము, ఎక్కడ డాక్టర్స్ అయితే ప్రాబ్లం లేదు అంటున్నారు, కానీ పెయిన్ అయితే ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో తప్పకుండా మీరు మా దగ్గరికి రావచ్చు. మీ ప్రాబ్లంకి మా దగ్గర సొల్యూషన్ ఉంది. అండ్ మీకు వచ్చే నొప్పి ఏదైనా ఉన్నా అది తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, వన్స్ ప్రాబ్లం ఇది అని ఐడెంటిఫై చేసిన తర్వాత ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి? ఎస్. సో మనము ప్రాబ్లం ఇది అని ఐడెంటిఫై చేసే డైరెక్ట్ ట్రీట్మెంట్ ఉంటుంది. మన ట్రీట్మెంట్ ఏదైతే ఉందో ఆ ప్రాబ్లం ఏంటి అనేది, ఇప్పుడు నర్వ్ రూట్ కంప్రెషనా, లేదంటే డిస్క్ బల్జా, లేదంటే అక్కడ ఏదైనా లోకల్ ఇన్ఫ్లమేషన్ ఉందా, అవన్నీ చెక్ చేసి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ మనం యాజ్ యూజువల్గా ఎప్పుడు చేసే మన ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఏదైతే ఉందో, మాన్యువల్ థెరపీ, కైరోప్రాక్టిక్ మ్యానిపులేషన్స్ అంటాం, నీడిల్, ఈ లేజర్ థెరపీ, ఎక్సర్సైజ్ థెరపీ, షాక్ వేవ్స్, దీంతోపాటు ఒకవేళ అది ఆర్గాన్ ఇన్వాల్వ్మెంట్ వల్ల వస్తున్న నొప్పి అయితే డెఫినెట్గా మనం ఆర్గాన్ని కూడా, ఈ లివర్ని కూడా కొంచెం మొబిలైజ్ చేసి అక్కడ ఉండే టైట్నెస్ని రిలీజ్ చేయడం వల్ల ఈ పెయిన్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, అలాగే మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే డిస్క్లు అరిగిపోవడము అనేది పర్మనెంట్ ప్రాబ్లం కింద మనం అంటే క్రానిక్ లాగా మనం కన్సిడర్ చేస్తాం. ఈ నాన్ స్పెసిఫిక్ పెయిన్స్ అనేది టెంపరీ పెయిన్స్ అనుకోవచ్చా, లేదంటే క్రానిక్ అనుకోవచ్చా? లేదు, ఇప్పుడు చాలా స్టడీస్ ఏమంటున్నాయంటే ఇప్పుడు డిస్క్ అరిగిపోవడానికి మనము కంటిన్యూగా ఆ డిస్క్లని ఎక్కువ లోడ్ చేయడం వల్ల, కంటిన్యూస్గా కూర్చొని ఉండడం వల్లనో, కంటిన్యూస్గా నిలబడి ఉండడం వల్లనో, బ్యాడ్ పొజిషన్లో ఆ స్ట్రక్చర్ ఎక్కువగా యూజ్ చేయబడి దాంట్లో వయసుతో పాటు ఎక్కువ ఉపయోగించబడడం వల్ల కూడా డిస్క్లలో అరుగుదల వస్తుంది అని మనం అనుకుంటూ ఉంటాం. దాంతోపాటు ఆర్గాన్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. ఇప్పుడు స్టడీస్ ఏం చెప్తున్నాయంటే ఆర్గాన్ డిస్ఫంక్షన్స్ ఉన్నప్పుడు, ఇప్పుడు సపోజ్ ఇవాళ మనము రైట్ సైడ్ నెక్ అండ్ రైట్ సైడ్ షోల్డర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దాంట్లో డెఫినెట్గా లివర్ ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. లివర్
ప్రాపర్గా పని చేయలేనప్పుడు, లేదంటే లివర్ ఏదైనా అక్కడ ఉండే ఫేషియా టైట్నెస్ ఉన్నప్పుడు, దానికి ఉండే లిగమెంట్స్ అటాచ్మెంట్స్ ఏదైతే ఉన్నాయో అది ప్రాపర్గా లేనప్పుడు, స్టిఫ్గా ఉన్నప్పుడు డెఫినెట్గా దీనివల్ల వెనుక ఏదైతే స్ట్రక్చర్ ఉందో ఆ స్ట్రక్చర్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అండ్ దాంట్లో పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మనం వైస్ వర్సా అనమాట, దీనివల్ల అదైనా కావచ్చు, దానివల్ల ఇదైనా కావచ్చు. సో ఏదేమైనా కానీ మనం ఒక్కసారి ప్రాబ్లం అనేది రెక్టిఫై అయిన తర్వాత మనం ఏదైతే ట్రీట్మెంట్ చేస్తున్నామో ఆ ఆర్గాన్ మొబిలైజేషన్స్ అయినా, లేదంటే లోపల డిస్క్ని దాన్ని మొబిలైజ్ చేసి అక్కడ కంప్రెషన్స్ ఏమైనా ఉంటే దాన్ని రిలీజ్ చేయడం వల్ల కానివ్వండి, పెయిన్ అయితే డెఫినెట్గా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అండ్ మనం చేసే ఎక్సర్సైజెస్ వల్ల ఆ స్ట్రక్చర్ డెఫినెట్గా దాంట్లో చేంజ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడు స్ట్రక్చర్ అరిగిపోయిన ఎస్ స్ట్రక్చర్ 100% అయితే రీస్టోర్ అవ్వదు, విచ్ ఇస్ బియాండ్ మన నేచర్. ఒక స్ట్రక్చర్ అనేది అరిగిపోయిందంటే ఆ స్ట్రక్చర్ 100% రీస్టోర్ అయితే అవ్వదు, కానీ మనం చేసే ఎక్సర్సైజెస్ వల్ల, థెరపటిక్ ప్రాపర్ ఎక్సర్సైజెస్ వల్ల ఆ స్ట్రక్చర్లో మాడిఫై అయితే డెఫినెట్గా అవుతుంది. దానివల్లనే నొప్పి తగ్గుతుంది. ఆ మాడిఫికేషన్ జరగడము, స్ట్రక్చర్ మినిమం రీస్టోరేషన్ జరగడం, స్ట్రక్చర్ హెల్తీగా అవ్వడము, స్ట్రక్చర్ స్ట్రాంగ్ అవ్వడం వల్ల పెయిన్ ఇంటెన్సిటీ తగ్గిపోతుంది. అండ్ డెఫినెట్గా స్ట్రక్చర్లో మార్పు రాకపోతే పెయిన్ ఇంటెన్సిటీ అయితే తగ్గేది కాదు. సో డెఫినెట్గా చేంజ్ రావాల్సిందే, పెయిన్ తగ్గాల్సిందే. ఓకే డాక్టర్ గారు, మనకు హైదరాబాద్ నుంచి ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు. భానుప్రసాద్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. ఎస్, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి. నా ప్రాబ్లం వచ్చేసి బ్యాక్ పెయిన్ సార్. బాగా ఓకే. రైట్ నడుము కింద బాగా పెయిన్ వస్తూ ఉంటుంది. అంటే ఎక్కువసేపు సిట్ చేయడం వల్ల, కూర్చోవడం వల్ల ఓకే ఓకే నడుము నొప్పి బాగా వస్తూ ఉంటుంది. దాని నుంచి నాకు రైట్ లెగ్ కింది వరకు పెయిన్ వస్తుంది. ఓకే. ఎప్పటి నుంచి ఉందండి ఇది? ఇది నాకు ఒక 6 years నుంచి ఉంది అండి. ఎంత అయితే నేను age కొన్ని మీది? హాస్పిటల్ చూయించుకున్నాను. బట్ ఆ టైంకి చూయించుకున్న టాబ్లెట్స్ యూజ్ చేశాను, ఫిజియోథెరపీ చెప్పారు. ఓకే, ఆ టైం క్యూర్ అయిపోయింది. లాస్ట్ ఒక 1 month నుంచి కొద్దిగా హెవీగా అవుతుంది. ఓకే. ఇప్పుడు ఈ 6 years నుంచి ఏదైతే పెయిన్ ఉందో అది మొత్తానికి పోయిందా, లేదంటే ఆన్ ఆఫ్ మధ్యలో ఉండేనా? ఆన్ ఆఫ్ ఉందండి, మీరు అన్నట్టుగానే. ఎస్. సో మొత్తం అయితే పోలేదు. సో మీరు తప్పకుండా మీ రిపోర్ట్స్ తీసుకొని ఒకసారి రావచ్చండి. ఓకే. మీకు డెఫినెట్గా మనం దగ్గర అయితే ఏదైతే థెరపటిక్ అప్రోచెస్ ఇస్తున్నామో అన్ని ఇంటర్నేషనల్ లెవెల్ థెరపటిక్ అప్రోచ్ ట్రీట్ చేస్తున్నాము. అండ్ మనం ట్రీట్ చేసే కాన్సెప్ట్స్ చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ ఆఫ్ థెరపటిక్ అప్రోచెస్తో ట్రీట్ చేస్తాం, విచ్ ఈస్ ప్రాక్టీస్ ఆల్ ఓవర్ వరల్డ్. ఏదైతే వరల్డ్లో బెస్ట్ థెరపటిక్ అప్రోచెస్ ఉన్నాయో వాటితో మనం ట్రీట్ చేస్తున్నాము. డెఫినెట్గా మీరు రాగలిగితే మీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ దొరికే అవకాశం మన దగ్గర అయితే ఉంటుంది. కింద ఉండే నంబర్స్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని మీరు రావచ్చు. ఓకే డాక్టర్ గారు, అలాగే ఈ నాన్ స్పెసిఫిక్ పెయిన్స్ అనేది ఓన్లీ రైట్ సైడే వస్తుందా, లెఫ్ట్ సైడ్ కూడా వస్తుందా? అంటే రైట్ సైడ్ మనం ఎక్కువ వర్క్ చేస్తాము అండ్ మోర్ ఓవర్ మనకి రైట్ సైడ్ లివర్ కూడా ఉంది కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ వల్లే వస్తుంది అనుకోవచ్చు. సో మనకి లివర్ అనేది కనుక చూసుకుంటే ఈ T5 దగ్గర నుంచి చూసుకుంటే T10 వరకు ఉంటుంది ఇలాగా. సో సమ్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ద లివర్ ఇటు కూడా ఉంటుంది మనకి. ఓకే. సో చాలామందికి ఇటు ప్రాబ్లం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో లివర్ లెఫ్ట్ సైడ్ కూడా ఉంటుంది కాబట్టి ఇటు కూడా లెఫ్ట్ షోల్డర్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే ఎక్కువగా లివర్ ప్రాబ్లం ఉన్నప్పుడు రైట్ సైడ్ ఎఫెక్ట్ మేము ఎక్కువ చూస్తూ ఉంటాం అన్నమాట. కానీ కొంతమందిలో లెఫ్ట్ సైడ్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఓకే. అలాగే ఈ పెయిన్తో సఫర్ అయ్యే వాళ్ళు నెక్ కాలర్స్ యూజ్ చేయొచ్చా? ఎస్. సో నెక్ కాలర్ అనేది ఓల్డ్ స్ట్రాటజీ అండి. ఎక్కువ పెయిన్ ఉన్నప్పుడు ఎమర్జెన్సీ బేసిస్లో అయితే కాలర్ పెట్టుకోవచ్చు. కానీ కాలర్ పెట్టుకోవడం అనేది ప్రాబ్లమ్కి సొల్యూషన్ కాదు, అది మేనేజ్ చేస్తున్నట్టు మనం ఆ స్ట్రక్చర్ని చేయకుండా. మన దగ్గరికి వస్తే ఆ సోర్స్ ఆఫ్ ద ప్రాబ్లమ్ని ట్రీట్ చేస్తాం కాబట్టి ఒరిజినల్గా ఉండే ఏదైతే ప్రాబ్లం ఉందో దాన్ని క్లియర్ చేస్తాము. ఏదైతే స్ట్రక్చర్ ఎఫెక్ట్ అయి ఉందో దాన్ని స్ట్రెంత్ చేస్తాం కాబట్టి కాలర్ అవసరమే రాదు. ఓకే. ఒకవేళ కాలర్ యూజ్ చేయాల్సి వచ్చినా కూడా ఎలాంటి సందర్భాల్లో యూజ్ చేయాలి, అలాగే కాలర్ యూజ్ చేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయి? ఎస్. సో కాలర్ యూజ్ చేసినప్పుడు మనకి చాలా ఎక్కువ పెయిన్ ఉంది, రేడియేటింగ్ పెయిన్ వస్తూ ఉంది చేతులకి, అండ్ మనం కూర్చున్నప్పుడు ఎక్కువ పెయిన్ వస్తూ ఉందనుకోండి, కానీ కూర్చోవాల్సి వస్తుంది అంటే ఇప్పుడు సపోజ్ జర్నీ చేయాలి, హాస్పిటల్కి వెళ్ళాలి, కానీ పెయిన్ అయితే వస్తుంది. సో ఆల్రెడీ స్ట్రక్చర్లో ప్రాబ్లం ఉన్నప్పుడు మనం కనుక జర్నీ చేసినప్పుడు ఏదైనా బంప్లో పడినప్పుడు ఇంకా స్ట్రక్చర్ ఎక్కువ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది, ఎందుకంటే అది సెన్సిటివ్ ఉంటుంది కాబట్టి. సో అలాంటి టైంలో మీరు డెఫినెట్గా యూజ్ చేయొచ్చు. కానీ వన్స్ మనకి ప్రాబ్లం క్లియర్ అయిన తర్వాత నెక్ కాలర్ యూజ్ చేయకపోవడమే బెటర్. ఎందుకంటే ఒకవేళ మనం కాలర్ పెట్టుకొని కంటిన్యూగా కనుక అవర్స్ టుగెదర్ కూర్చొని ఉంటా ఉంటే
మన ఏదైతే ఒరిజినల్ మజిల్స్ ఉన్నాయో దాన్ని యూజ్ చేయకుండా అవుతుంది కదా మనం. దానివల్ల ఒరిజినల్ మజిల్స్ కూడా వీక్ అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట. కొంతమంది ఇయర్స్ పెట్టుకుంటూ ఉంటారు కాలర్ ఓన్లీ పడుకునేటప్పుడు తీసిపెట్టి ఉన్నంతసేపు కాలర్ పెట్టుకొని అలా పని చేస్తూ ఉంటారు అనమాట. సో ఒరిజినల్ మూమెంట్ కూడా తగ్గిపోతుంది కాలర్ పెట్టుకున్నప్పుడు. సో అలాంటి సందర్భాల్లో మనకు మూమెంట్ తగ్గినప్పుడు డెఫినెట్గా మజిల్స్ వీక్ అవుతాయి, జాయింట్ అనేది ఇంకా రెస్ట్రిక్ట్ అవుతుందే తప్ప మొబిలైజ్ అవ్వదు. సో దానివల్ల ప్రాబ్లం అనేది ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, అలాగే ఈ షోల్డర్ పెయిన్స్ అండ్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఎలాంటి పనులను అవాయిడ్ చేయాలంటారు? సో షోల్డర్ పెయిన్, బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు స్పెసిఫిక్గా ఈ పనులు చేయొద్దు అని అయితే ఏం లేదు. ఎప్పుడైనా పెయిన్ ఉన్నప్పుడు మన బాడీ ఎంతవరకు అయితే మనకు పర్మిషన్ ఇస్తుందో అంతవరకు మనం ఏదైనా పని చేసుకోవచ్చు. చాలామంది రెస్ట్ తీసుకోండి, బెడ్ రెస్ట్ తీసుకోండి, అసలు బరువు లిఫ్ట్ చేయొద్దు, ఇది చేయొద్దు, అది చేయొద్దు అని చెప్తారు. కానీ డెఫినెట్గా రెస్ట్ తీసుకోవడం మంచిదే. కాకపోతే ఏంటంటే మరీ బెడ్లో పడుకొని ఏం చేయకుండా కదలకుండా లాస్ట్ ఒక 3 days నుంచి నా దగ్గర ఒక క్లయింట్ వస్తున్నారు. ఆయనకి 6 months బెడ్ రెస్ట్ చెప్పారు. ఓకే, ఆయనకి లో బ్యాక్ పెయిన్ ఉంది, 6 months బెడ్ రెస్ట్. సో 6 months ఆయన బెడ్లోనే పడుకొని ఉండి ఏం పని చేయక ఉన్నాడు అన్నమాట. 6 months తర్వాత మళ్ళీ ఆయన ఎప్పుడైతే లేచాడో ఆయన పెయిన్ సేమ్, నో చేంజ్. కాకపోతే అంతకు ముందు కంటే ఎక్కువనే అయింది ఇప్పుడు. ఓకే, సో మనకి పెయిన్ ఉన్నప్పుడు రెస్ట్ తీసుకోవచ్చు డెఫినెట్గా. కాకపోతే ఎందుకైతే పెయిన్ వస్తుందో దాన్ని ట్రీట్ చేసుకుంటే బెస్ట్, రైట్? ఓకే డాక్టర్ గారు, హైదరాబాద్ నుంచి మనకి ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు. Yes. దివిజ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఎస్, అమ్మా, మీ చెప్పండి. ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. నాకు సర్వైకల్ స్టినోసిస్ స్పైనల్ స్టినోసిస్, అది లంబార్ స్టినోసిస్ అని చెప్పారు. ఓకే, లంబార్ స్టినోసిస్ కొద్దిగా తక్కువ ఉంది, బట్ సర్వైకల్ స్టినోసిస్ కొద్దిగా సివియర్ గా ఉంది. సో నేను ఇప్పుడు యాక్చువల్ గా సిమిలర్ కైరోప్రాక్టిస్ నేను తీసుకుంటున్నాను ట్రీట్మెంట్. ఓకే, బట్ అది ఎప్పుడైతే తీసుకుంటున్నానో అప్పుడు మాత్రమే తగ్గుతుంది. మళ్ళీ కొంత అసలు టైం డ్యూరేషన్ కానీ అది మళ్ళీ యాజ్ గా పెయిన్ వస్తుంది. ఓకే. మీరు ఏం చేస్తుంటారండి? నేను యాక్చువల్ గా ఒక 3-4 months బ్యాక్ వరకు వర్క్ చేసేదాన్ని, సిస్టమ్ మీద వర్క్ చేసేదాన్ని. ఓకే, ప్రెసెంట్ అయితే స్టాప్ చేశాను. ఓకే. ఎందుకు? పెయిన్ వల్ల? ఓకే. సో తప్పకుండా మీ ప్రాబ్లంకి సొల్యూషన్ మా దగ్గర ఉందండి, మీరు రావచ్చు. మీరు ఏదైతే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్ అనేది అది ఒక జస్ట్ పార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ మాత్రమే. అది ట్రీట్మెంట్, కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్ అంటే అదేం మీ ప్రాబ్లంకి మొత్తం సొల్యూషన్ కాదు, అది ఒక పార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ మాత్రమే. మన దగ్గరికి వస్తే మీకు పెయిన్ ఎందుకు వస్తుంది అనేది ఒకటి ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. మీరు ఆల్రెడీ మీ దగ్గర స్టీనోసిస్ అని చెప్తున్నారు కాబట్టి ఎంఆర్ఐ ఉండే ఉంటుంది. దాంతోపాటు ఈ కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్తో పాటు ఇంకా చాలా కాంబినేషన్స్లో మనం ట్రీట్ చేస్తాము. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం స్ట్రక్చర్ని మనం ప్రాపర్గా ఫెసిలిటేట్ చేసుకుంటూ దాన్ని కరెక్ట్గా హీల్ చేసి తర్వాత దాన్ని ఎలా స్ట్రెంత్ చేసుకోవాలి, దాన్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలనేది మీకు చెప్పడం జరుగుతుంది. మీరు కనుక ఎక్సర్సైజెస్ చేసుకుంటూ ప్రాపర్గా పోస్చర్ మెయింటైన్ చేస్తే తప్పకుండా మీ పెయిన్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అండ్ మీరు డెఫినెట్గా మీ ఆఫీస్కి బ్యాక్ వెళ్ళొచ్చు. మీరు మా కింద ఉన్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి తప్పకుండా అపాయింట్మెంట్ తీసుకొని మీరు రండి. ఎస్ డాక్టర్ గారు, ఇందాక కాలర్ చెప్పినట్టు చాలా మంది ఏం చేస్తారంటే నెక్ అండ్ షోల్డర్ పెయిన్ లేకపోతే ఏదైనా ప్రాబ్లం ఉంది అని చెప్పి డిటెక్ట్ అయిన వెంటనే వర్క్ మానేస్తూ ఉంటారు. Yes. సో ఇలాంటి వాళ్ళకి మీరు ఏ సజెషన్స్ ఇస్తారు? అంటే వాళ్ళ లైఫ్ స్టైల్లో ఏం చేంజెస్ చేసుకోవాలంటారు? ట్రీట్మెంట్ పరంగా ఏం చేయాలి? సో ఎవరికి పెయిన్ వచ్చినా కానీ వాళ్ళకు ఉండే అవైలబుల్ రిసోర్సెస్ని యూటిలైజ్ చేసుకొని దానికి కావాల్సిన ట్రీట్మెంట్ తీసుకోవాలని చాలామంది అనుకుంటారు. సో ఇప్పుడు దగ్గరలో ఫిజియోథెరపీ క్లినిక్స్ కాకుండా ఆర్థో కానివ్వండి, న్యూరో కానివ్వండి, లేదంటే హోమియో కానివ్వండి, చాలా డాక్టర్స్ ఉంటారు. సో ఎవరైనా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎప్పుడూ పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని అనుకోరు. కాకపోతే వాళ్ళ దగ్గరలో ఉండే రిసోర్స్ని బట్టి దాని ప్రకారంగా వాళ్ళు వెళ్తూ ఉంటారు. సో పెయిన్ వచ్చినప్పుడు వాళ్ళ డాక్టర్స్ని కలిసినప్పుడు ఏదైనా తక్కువ ప్రాబ్లం, చిన్న ప్రాబ్లం ఉంటే డెఫినెట్గా తగ్గిపోతుంది. ఇంతకుముందు కూడా మనం అనుకున్నాము చిన్న ప్రాబ్లం ఉంటే బాడీయే హీల్ చేసుకుంటుంది. కానీ
పెయిన్ తగ్గట్లేదు, డాక్టర్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా పెయిన్ తగ్గట్లేదు, లేదంటే కొన్ని రకాల ట్రీట్మెంట్స్ తీసుకున్నప్పుడు కూడా పెయిన్ తగ్గట్లేదు అనుకుంటే మాత్రం డెఫినెట్గా ఆ ట్రీట్మెంట్ మీకుండే ప్రాబ్లంకి సెట్ అవ్వట్లేదని అర్థం చేసుకోవాలి. అండ్ కొన్ని ట్రీట్మెంట్స్ తీసుకున్నప్పుడు తీసుకున్నంతసేపు బాగుంటుంది, మళ్ళీ పెయిన్ వస్తుందంటే డెఫినెట్గా ఆ ట్రీట్మెంట్ మీ ప్రాబ్లంకి సెట్ అవ్వట్లేదు. సో యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ సంథింగ్ ఎల్స్. ఓకే, ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటుంది. అండ్ పెయిన్ ఎక్కువ ఉన్నప్పుడు పెయిన్ ఇంటెన్సిటీ కొంతమందికి ఎంత ఉంటుందంటే డెఫినెట్గా మీరు అన్నట్టుగా వాళ్ళు ఏ పని చేయలేరు. ఎందుకంటే ఎప్పుడైతే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఇన్వాల్వ్ అయిపోతుందో బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ నర్వ్ రూట్ ఇంపింజ్మెంట్ వల్ల కానివ్వండి, సో అది చాలా హారిబుల్గా ఉంటుంది. సో చాలామంది ఆ వర్క్ మానేసి ఇంట్లో కూర్చొని ఉంటారన్నమాట. సో వాళ్ళకి ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతే డెఫినెట్గా పెయిన్ ఇంటెన్సిటీ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. పెయిన్ని ట్రీట్ చేయాల్సిన అవసరం లేదు. దాని వెనకాల ఉండే సోర్స్ని కనుక మనం ట్రీట్ చేస్తే పెయిన్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది అండ్ డెఫినెట్గా వాళ్ళు బ్యాక్ టు నార్మల్ అయిపోవచ్చు. కాకపోతే వాళ్ళకి ఏదైతే ప్రాబ్లం ఉందో దానికి ప్రాపర్ సొల్యూషన్ మనం ఇవ్వగలిగితే ప్రాబ్లం అయితే తగ్గిపోతుంది. కానీ ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటుంది. సో చాలామందికి అది తెలియదు ఎందుకు వస్తుంది అనేది. ఎవరి లెవెల్లో వాళ్ళు వర్కౌట్ చేస్తారు అండ్ అన్ని ట్రై చేశారు, ఎక్కడ ప్రాబ్లం సాల్వ్ అవ్వట్లేదు అంటే డెఫినెట్గా మీరు మా దగ్గరికి రావచ్చు. మీ ప్రాబ్లంకి మా దగ్గర 99% కేసెస్ అయితే మా దగ్గర చాలా బాగా ట్రీట్ అయి వెళ్తున్నాయి అన్నమాట. నల్గొండ నుంచి మనకి ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు. విజయ్ గారు నమస్కారం అండి. నమస్తే మేడం. ఎస్, మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. నాకు యాక్సిడెంట్ అయి ఉంది సార్ ఒక 3 నెలల క్రితం. ఓకే. నాకు పూర్తిగా స్పర్శ కోల్పోయాను, కాళ్ళు చేతులు మొత్తం మూమెంట్ పోయింది. ఫైనల్ కార్ దగ్గర అదే నరం నొక్కి పెట్టింది అన్నారు. ఎక్కడ? మెడ దగ్గర? మెడ దగ్గర సార్. ఓకే. ఫిజియోథెరపీ చేయించుకున్నారు. ఫిజియోథెరపీ చేయించుకున్న తర్వాత నాకు 2 కాళ్ళు చేతులు మొత్తం మూమెంట్ వచ్చింది. ఎడమ చెయ్యి బాగా బాడీ మొత్తం తిమ్మిరింది సార్. ఎడమ చెయ్యి ఎడమ కాలు కొంచెం తిమ్మిరి ఉంది. ఓకే. పూర్తిగా నడవగలుగుతున్నాను. ఓకే, నాకు సర్జరీ అవసరం అంటారు సార్. ప్రెసెంట్ నిమ్స్ లో చేయించుకుంటున్నాను. ఇప్పుడు మీకు మీ హిస్టరీ, మీ ప్రోగ్రెస్ చూసుకుంటే తలకు కూడా తగిలిందా దెబ్బ? తలకేం లేదు సార్, ఓన్లీ మెడ నెక్కు బాగా. ఇప్పుడు మీ ప్రోగ్రెస్ చూసుకుంటే చాలా బాగుంది. అసలు స్పర్శ లేదు, జీరో మూమెంట్లో నుంచి మీకు మొత్తం స్పర్శ వచ్చేసింది, మీరు నడవగలుగుతున్నారు కూడా. కొంచెం రైట్ సైడ్ బాడీలో ఇంకా ఉంది అని చెప్తున్నారు ప్రాబ్లం. మీరు సేమ్ ట్రీట్మెంట్ కంటిన్యూ చేయండి. ఎక్కడైతే చేసుకుంటున్నారో అక్కడే సేమ్ ట్రీట్మెంట్ కంటిన్యూ చేయండి. డెఫినెట్గా మీకు మ్యాక్సిమం మూమెంట్స్ అనేవి రీస్టోర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మనకి ఇంప్రూవ్మెంట్ వస్తుందా రావట్లేదా అనేది మనం పాస్ట్ ఎన్ని రోజుల నుంచి అయితే ట్రీట్మెంట్ తీసుకుంటున్నాము, మనకు ప్రాబ్లం ఎక్కడుండే ఇప్పుడు ఎక్కడుంది అనేది దాని గ్రాఫ్ చూసుకుంటే మనకు తెలిసిపోతుంది. సో మీరు చెప్పేదాని ప్రకారంగా ఇంప్రూవ్మెంట్ బాగున్నప్పుడు సర్జరీ గురించి ఎందుకు ఆలోచిస్తారు? అవసరం లేదు. మీరు సేమ్ కంటిన్యూ చేసుకోండి. ఇంప్రూవ్మెంట్ మీరు అనుకున్నంతగా సిగ్నిఫికెంట్గా రాకపోతే అప్పుడు ఆలోచించండి దాని గురించి. ఓకే డాక్టర్ గారు, చాలా మందికి నెక్ అండ్ షోల్డర్ పెయిన్ ఉన్నప్పుడు ఆ పెయిన్ అనేది హ్యాండ్కి రేడియేట్ అవుతూ ఉంటుంది. సో అలాంటప్పుడు వాళ్ళు అంటే ఏవే పనులు అవాయిడ్ చేయాలంటారు? అంటే ఎస్పెషల్లీ డ్రైవింగ్ చేసేటప్పుడు, సిస్టమ్ పైన వర్క్ చేసేటప్పుడు ఇది ఎక్కువ అవుతుందంటారా? సో చాలామందికి నెక్లో రైట్ సైడ్ షోల్డర్ ప్రాబ్లం ఉన్నప్పుడు హ్యాండ్లో కూడా రేడియేటింగ్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా పెయిన్ వచ్చినప్పుడు డెఫినెట్గా పెయిన్ ఇంటెన్సిటీ కనుక ఎక్కువ ఉన్నప్పుడు మనం ఏదైనా రెస్ట్ తీసుకోవచ్చు, లేదంటే ఏదైనా మెడికేషన్స్ తీసుకోవచ్చు. మనకి ఎక్కువగా ఏదైతే పని చేసినప్పుడు పెయిన్ ఇంటెన్సిటీ పెరుగుతుంది అంటే డెఫినెట్గా అలాంటి పనులని అయితే అవాయిడ్ చేయొచ్చు. కానీ ఇవన్నీ ఏంటంటే ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని దగ్గర నుంచి స్కిప్ అవ్వడం మాత్రమే. పెయిన్ వచ్చినప్పుడు ఏ పనులు అవాయిడ్ చేయాలి అని నేను చెప్పే బదులు పెయిన్ వచ్చినప్పుడు పెయిన్ ఎందుకు వస్తుందో దాన్ని ట్రీట్ చేయండి అని నేను చెప్తాను. ట్రీట్మెంట్ చేసుకోండి, పనులు అవాయిడ్ చేసుకోవడం కాదు. ఓకే డాక్టర్ గారు, అలాగే డైట్ విషయానికి వస్తే ఎలాంటి డైట్ తీసుకుంటే బెటర్ అంటారు? ఇప్పుడు డైట్ అనేది స్పెసిఫిక్గా మనం మాట్లాడితే కొంతమందికి ఆర్థరైటిస్ పేషెంట్స్ ఉన్నప్పుడు, లేదంటే కొంతమంది బాడీ కొన్ని రకాల ఫుడ్స్ తిన్నప్పుడు వాళ్ళకి రియాక్షన్ అనేది వస్తూ ఉంటుంది. కొంతమందికి పులుపు కానీ, లేదంటే బ్రింజల్ కానీ, పొటాటో కానివ్వండి, ఇలాంటి ఏమైనా ఫుడ్ కొన్ని తిన్నప్పుడు వాళ్ళకి పెయిన్ ఇంటెన్సిటీ ఎక్కువ అవుతూ ఉంటుంది. అది ఆర్థరైటిస్ కండిషన్స్లో మెయిన్గా మెకానికల్ పెయిన్లో ఫుడ్ అనేది పెద్దగా ఇంపాక్ట్ చూపించదు. అయినా కానీ కొంతమందికి ఏదైనా ఫుడ్ తిన్నప్పుడు వాళ్ళకి డిస్కంఫర్ట్గా ఉంటుంది, పెయిన్ ఇంటెన్సిటీ పెరుగుతుందా అంటే ఏదైతే ఫుడ్ తిన్నప్పుడు వాళ్ళకైతే ప్రాబ్లం అనిపిస్తుందో అలాంటి ఫుడ్ మానేస్తే
అయిపోయింది అనమాట. వాళ్ళ బాడీయే వాళ్ళకి చెప్తుంది. వాళ్ళు కొంచెం స్పెసిఫిక్గా రీసెర్చ్ చేయగలగాలి దాని మీద అంతే. అంటే హై కాల్షియం అండ్ D3 సోర్స్ ఉన్న ఫుడ్ తీసుకోవడం వల్ల బెటర్మెంట్ ఉంటుందంటారా? వీక్నెస్ ఉన్నప్పుడు మనకి ఏదైనా మనం ట్రీట్ చేసేటప్పుడు ఆ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అనేది తెలుసుకోవాలి ఫస్ట్. కొంతమందికి వైటమిన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు కూడా పెయిన్ వస్తుంది, కొంతమందికి కాల్షియం డెఫిషియన్సీ ఉన్నప్పుడు కూడా కొన్ని ఏరియాస్లో పెయిన్ వస్తూ ఉంటుంది. సో కొంతమందికి సిఆర్పి లెవెల్స్ లేదంటే ఆర్ఏ ఫ్యాక్టర్ పాజిటివ్ ఉన్నప్పుడు, యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఉన్నప్పుడు కూడా పెయిన్ వస్తుంది. సో పెయిన్ ఎందుకు వస్తుంది అనేది ఫస్ట్ తెలుసుకొని, అంటే ప్రాబ్లమ్ని ఫైండ్ అవుట్ చేసుకొని దాని ప్రకారంగా స్పెసిఫిక్ ట్రీట్మెంట్ చేస్తే బాగుంటుంది. ఓకే డాక్టర్ గారు, అలాగే మెడ నొప్పి అలాగే భుజం నొప్పి ఉన్నవారు ఎన్ని రోజుల తర్వాత క్లినిక్ని సంప్రదించవచ్చు అంటారు? నొప్పి వస్తుంది అనుకుంటే డెఫినెట్గా మీరు విత్ ఇన్ ఆ రోజు కూడా ట్రీట్మెంట్కి రావచ్చు, అట్లా ఏం లేదు. కాకపోతే మన దగ్గర అలా ఉండదు. ఏదైనా నొప్పి వచ్చిందంటే అది కొంచెం ఎక్కువ ఎంతసేపు, అంటే మరీ మనకి ఏంటంటే మనం పనులు చేసుకోలేకపోతున్నాం, లేదంటే పెయిన్ ఇంటెన్సిటీ చాలా ఎక్కువ ఉంది, మనం కూర్చోలేకపోతున్నాం అంటేనే మనకి డాక్టర్స్ గుర్తు వస్తారు. సో పెయిన్ ఎక్కువ అయినప్పుడు వస్తే మాకు కూడా కొంచెం ఎక్కువ టైం పడుతుంది అనమాట ట్రీట్మెంట్. కడప నుంచి మనకి ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు. సుజాత గారు నమస్కారం అండి. నమస్కారం. ఎస్, మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. చెప్పండి అమ్మా. సార్ 1.5 సంవత్సరం అయింది సార్, పైన చైర్ నుంచి కింద పడినాను. ఓకే. లెఫ్ట్ కాలు, లెఫ్ట్ చెయ్యి, షోల్డర్ నొస్తా ఉంది సార్. చాలా చూపిస్తున్నాను సార్, చాలా డాక్టర్ల దగ్గరికి. ఏమవుతుంది? తగ్గలేదు. ఏం సార్? నొప్పి ఉంటుందా? మూమెంట్ చేయలేకపోతున్నారా? మూమెంట్ ఉంది సార్, జివ్వు అని కొంచెం లాగుతా ఉంటుంది. ఓకే. ఎంఆర్ఐ తీసుకున్నాను, దాంట్లో కొంచెం ఏదో మూమెంట్ చేస్తాను సార్ కొంచెము. సుజాత గారు, మీరు టీవీ చూస్తూ కాకుండా డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడండి. లేదు మాట్లాడుతున్నా. ఓకే. అంటే ఇంజక్షన్ కూడా వేయించుకున్నాను సార్, తగ్గలేదు. ఓకే. డాక్టర్ల దగ్గరికి చూపించుకొని టాబ్లెట్స్ ఎక్కువ వాడినాను, అది అట్లనే ఉంది సార్. ఫిజియోథెరపీ చేయించుకున్నాను. అమ్మ, మీరు తప్పకుండా మీ రిపోర్ట్స్ తీసుకొని ఒక్కసారి రండి. మీ ప్రాబ్లం ఏంటనేది మనము ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసి మీ ప్రాబ్లంకి మీరు చెప్పేదానికి డెఫినెట్గా మా దగ్గర సొల్యూషన్ ఉంది. మీరు రావచ్చు, రిపోర్ట్స్ తీసుకొని ఒకసారి వచ్చి కన్సల్టేషన్కి వెళ్తే మీకు ఎన్ని రోజులు సమయం పడుతుంది అనేది మీకు చెప్తాము. దాని ప్రకారంగా మీరు ఇక్కడ కొన్ని రోజులు ట్రీట్మెంట్ తీసుకొని వెళ్ళండి. తప్పకుండా మీ ప్రాబ్లం సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, షోల్డర్ పెయిన్ అండ్ నెక్ పెయిన్ ఉన్న వారికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి ఐన్యూస్ ప్రేక్షకులకు చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి హెల్త్ అండ్ బ్యూటీ కార్యక్రమం. స్టే ట్యూన్ టు ఐన్యూస్.